ఒకసారి మీరు అనలేరు, నేను అనలేరు. ఒకసారి లైన్ లో ఉండండి మురళి గారు. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నగేష్ గారు జాయిన్ అవుతున్నారు. నగేష్ గారు, ఇప్పుడు ట్రెండ్స్ చూస్తే తెలంగాణ నో డౌట్ అన్ని సర్వేలు కూడా బీజేపీ ఈస్ గోయింగ్ టు గెయిన్ సీట్స్. ఆంధ్రప్రదేశ్ లోకల్ సర్వే ఆత్మసాక్షి రెండు కూడా జగన్ అని చెప్పి, ఇండియా టీవీ సర్వే మాత్రం కూటమికి అవుట్ రైట్ గా వాళ్ళు ఇచ్చారు. మిగతా సర్వే చూడాలి. కొంత కన్ఫ్యూజన్ ఉంది ఆంధ్రప్రదేశ్ విషయంలో. మన అంబటి మురళి గారు చెప్తున్నారు చాలా క్లియర్ గా ఉంటుంది, ఇంకా 150 దగ్గరలో కూడా ఉండొచ్చు ఉమెన్ ఓటింగ్ అంటారు. దేశవ్యాప్తంగా చూస్తే మోడీ సీట్స్ తగ్గుతాయి అంటారు కానీ బట్ మళ్ళీ మోడీ ప్రధాని ఇప్పటి వరకు జరుగుతుందని చెప్తున్నారు. ఏమనిపిస్తుంది మీకు? ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొంత కన్ఫ్యూజన్ అయితే ఇంకా ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ది మీరు ఇప్పుడు లోకల్ సర్వేస్ చెప్పారు, నేషనల్ సర్వేస్ ఏమయ్యా ఇంకా ఏది 19 to 23 కూటమికి ఇచ్చేసింది. 19 to 23. సో అక్కడ కన్ఫ్యూజన్ ఉంది, అక్కడ ఎలాంటి డౌట్ లేదు. బట్ అక్కడ ఏమిటంటే అక్కడ ఇంట్రెస్ట్ పార్లమెంట్ సీట్స్ కన్నాను అసెంబ్లీ సీట్స్ కి ఎక్కువ మనకి ఇంట్రెస్ట్. అదే రేషియో. బట్ మనకి ఇప్పుడు లెక్కలేవో చెప్పారు కానీ మనం లాస్ట్ టైం చూస్తే వైఎస్ఆర్సీపీకి 49% ఓట్లు వచ్చాయి, వీళ్ళకి 39% వచ్చాయి. మరి ఇప్పుడు 49% వచ్చినట్టుగా కనబట్టలేదే. 94 to 104 అనేది మీరు సర్వే చూపించారు. 48-46 ఇస్తున్నారు వాళ్ళు. 48 వైఎస్ఆర్సీపీ, 46 అంటే 2% డిఫరెన్స్. అంటే వైఎస్ఆర్సీపీకి తగ్గినట్టుగా. సో అది ఎన్ని ఓట్స్ లో ట్రాన్స్లేట్ అవుతుందో అనేది మనం చూడాలి. ఇంకా అది ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ప్రాజెక్ట్. దాని తర్వాత నేషనల్ వచ్చేసరికి ఇప్పుడు ఏమిటంటే 350 దాటిపోయేలాగా ఉంది ఎన్డీఏ. 350 దాటిపోయే దానికి ఏమిటంటే మొదటి నుంచి అనుకున్నారు ఏమిటంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాను సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎన్డీఏ బాగా పర్ఫామ్ చేస్తుంది అనేది చెప్పారు. దాని ప్రకారమే ఇప్పుడు కేరళలో ఒకటో రెండో సీట్లు, కర్ణాటకలో 20 to 23 సీట్స్. బట్ కర్ణాటకలో ఒక 2-3 సీట్లు కోల్పోతున్నట్టు లాస్ట్ టైం కోల్పోతుంది. బట్ మనం మర్చిపోకండి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలిచింది. ఇది ఘోర పరాజయం అయింది కదండి మన బీజేపీ. దాని తర్వాత తెలంగాణలో కూడా పొజిషన్ ఇంప్రూవ్ అవుతున్నది. దాని తర్వాత మనకి ఏది బీజేపీ వాళ్ళు చెప్పుకోవడం ఏంటంటే మేము అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపూర్ గెలుస్తామనేది ఆంధ్రాలో అని చెప్పుకుంటున్నారు. సో ఇక్కడ ఒరిస్సాలో కూడా ఇంప్రూవ్ అవుతుంది, వెస్ట్ బెంగాల్లో కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకుంటున్నారు. సో ఓవరాల్గా ఎన్డీఏ సౌత్లోని దాని తర్వాత ఈస్ట్లోని ఇంప్రూవ్ అవుతున్నారు అనేది అనిపిస్తున్నది. దానివల్లే 350 ఫిగర్కి వస్తున్నారు అనేది తెలుస్తున్నది మనకి.